హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు వెంకీ కళ్యాణి వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మా కుటుంబం ఉండాలి. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ వచ్చేసి యాస్ వెంకీ కళ్యాణి వ్లాగ్స్. ఇక అందరికీ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. ఇక మార్నింగే లేవగానే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉండే ఒక కామన్ అలవాటు అనేది ఉంటుంది కదా. సో మార్నింగే టీ తాగడం, నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, టీ తాగడం అయితే చాలా వరకు అవాయిడ్ చేస్తాను అని చెప్పి, ఆ విధంగా అవాయిడ్ చేసేసి పొద్దున్నే లేసి ఇంకా వాకిలు కడుక్కొని ముగ్గులు అవన్నీ వేసుకుంటున్నాను. ఇక వీడు వచ్చేసి రాజు గాడి బెస్ట్ ఫ్రెండ్. ఇక వీడంటాడు, రాజు ఎలా చదువుతున్నాడు రా స్కూల్లో అని చెప్తే, రాజు బెస్ట్ ఆంటీ, రాజు ఎక్కడున్న రాజా ఆంటీ, అది ఇది అని చెప్పి చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నాడు అనమాట. బెస్టీస్ అనమాట ఇద్దరు కూడా. రాజుడు, వీడి పేరు రత్నాకర్ అంట. ఇద్దరు ఆర్తోనే నేమ్ కదా స్టార్ట్ అయింది. సో బెస్టీస్ అనమాట బాగా. నాకైతే వీళ్ళు చూడగానే నా ఫ్రెండ్షిప్, నా స్నేహితులు అందరూ గుర్తొచ్చారు. ఎందుకంటే చిన్న వయసులో, ఆ వయసులో ఉన్న స్నేహం కల్మషం లేని స్నేహం కదా. ఏ రకమైన అంటే మనసులో ఏ రకమైన కుళ్ళు కల్మషం ఏమీ లేకుండా మంచిగా స్నేహం చేస్తూ ఉంటారు. మామూలుగా ఏమైనా మన దగ్గర ఉంటే వాళ్ళకి షేర్ చేయడం, వాళ్ళ దగ్గర ఉంటే మనం తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తాం కదా. ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనుషుల్లో కుళ్ళి కల్మషాలు ఎక్కువైపోతూ ఉంటాయి, మనకి స్వార్థం కూడా ఎక్కువైపోతూ ఉంటుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్న వాళ్ళకే ఆ బాధలు అంటే ఏంటో తెలుస్తాయి. కొన్ని స్నేహాలు ఉంటాయి, చిన్న ఏజ్లో కూడా పెద్ద ఏజ్లో కూడా ఎప్పుడు ఒకలాగే ఉంటారు, స్వార్థం అనేది లేకుండా ఉంటారు. అలాంటి స్నేహాలు ఉంటే ఇంకా ఆ స్నేహితులు అంటే చాలా అదృష్టవంతులు. ప్రస్తుతానికి నేను ఆ అదృష్టానికి నోచుకోలేదనమాట. ఎప్పుడు చిన్నప్పుడు ఉన్న స్నేహాలు ఇప్పుడు లేవన్నమాట. సో అదనమాట. ఇంకా ఫైనల్గా మార్నింగే ఇంకా అన్ని పనులు అంటే కొంతమంది అంటున్నారు అనమాట, మా ఫ్రెండ్స్లోనే కొందరు అంటున్నారు, రొటీన్గా ఎప్పుడు చేసేదే వ్లాగ్స్ పెడుతున్నావు ఏంటి కళ్యాణి, కొత్తగా ఏమైనా పెట్టు అని చెప్పి అంటున్నారు. వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే, కొత్తగా పెట్టడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి ఆ గాడ్ అనేవారు నాకు సహకరించట్లేదు అనమాట. సో కొన్ని రోజులకి కొంచెం మన ఛానల్ కొంచెం క్లిక్ అయితే కొంచెం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. కామెడీ చేయకు కానీ. అబ్బా 59.3 రాజుగాడే పట్టుకున్నాడు. చెప్పు ఇప్పుడు అలాగేం చెప్తా. ఆయన ఏమనుకున్నాడు, అది ఏంటి అంటే 3 లెక్క పెట్టేలోపు రాజుగాడు కానీ వేణుగాడు కానీ వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ పట్టుకుంటే పెద్దయ్యాక వాళ్ళు మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని హేట్ చేయకుండా మమ్మల్ని చేస్తారు, మిగతా వాళ్ళు చేయరు అన్నట్టుగా అంటున్నారనమాట. ఇక పెద్దవాడే పట్టుకున్నాడు, రాజుగాడే, ఇక రాజునే చూస్తాడని చెప్పి వెంకీ చెప్తున్నాడు. ప్రదేశం ఇదే దేవాలయం, ఇదే భారతదేశం. ఇతిహాస వేద ఘోషలు వినిపించు విశ్వగీతం, సత్య ధర్మ శాంతి ప్రేమలకు పరమ చరితం. ఇతిహాస వేద ఘోషలు వినిపించు విశ్వగీతం, సత్య ధర్మ శాంతి ప్రేమలకు పరమ చరితం. యాగనిరతి కేతనాలు ఎగిరెను ఈ గాలిలో, సమత మమత సౌశీల్యం పారెను సెలయేటిలో. ఈ నేల గాలి నీరు చందనం హరిచందనం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం. ఇదో పుణ్య ప్రదేశం, ఇదే దేవాలయం, ఇదో పుణ్య ప్రదేశం. వానలు 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 పారే కొండ కోనలు, చిటపట కునిసే చినుకులు, మెరమెర మెరిసే మెరుపులు, పిల్లల పడవల నడకలు, మనసు నిండుగా వేడుకలు, బెకబెకారిసే కప్పలు, కిలకిలాడే చేపలు. వానలు 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 పారే కొండ కోన
పట కొలిసే చినుకులు మెర మెలిసే మెరుపులు. జై హింద్. జై హింద్. ఇక రాజుగాడు పాట పాడాడని చెప్పి అది ఇండిపెండెన్స్ డేకి పాడాడు రాజు. సో తర్వాత వేణుగాడు కూడా నేను పాడతానమ్మా అన్నాడు. సరే ఇద్దరిని వాడిని పాడించి వీడిని పాడించకుండా ఉంటే వాడు డిసప్పాయింట్ అవుతాడనే ఉద్దేశంతో ఇద్దరు పాటలు కూడా పాడించాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మేము వేరే హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నమాట, ఒక పేషెంట్ తెలిసిన వాళ్ళని చూడడానికి. సో వెళ్ళే దారిలో నాకైతే ఇది కనిపించింది. సో నాకెంతో ఇష్టం అనిపించింది. నిజంగా దేశానికైతే స్వాతంత్రం వచ్చింది కానీ ఫ్రెండ్స్, నా ఒపీనియన్ ప్రకారం చెప్తున్నాను, దేశానికైతే స్వాతంత్రం వచ్చింది కానీ ఒక కుటుంబంలో ఒక ఆడవాళ్ళకి ఇంకా స్వాతంత్రం అనేది రాలేదు. ఇప్పటికీ కూడా ఆడవాళ్ళు ఆ స్వాతంత్రం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఎలా అంటే ఒక అన్న దగ్గర ఒక అత్తమామల విషయం పక్కన పెడితే వేరు కాపురాలు వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో అంత ప్రాబ్లం ఉండదు. ఒక తల్లిదండ్రుల దగ్గర అయితే తండ్రి దగ్గర తల్లి దగ్గర కూడా ఏంటంటే వాళ్ళు చెప్పినట్టే వినాలి, వాళ్ళు చెప్పినట్టే చేయాలి, ఎదురు మాట్లాడకూడదు, ఎదురు మాట్లాడితే తప్పు చేసినట్టు అని రకరకాలుగా ఇంకా ఆడవాళ్ళని స్వేచ్ఛగా వదలట్లేదు. ఇప్పటికీ కూడా ఆడవాళ్ళు మన స్వేచ్ఛ కోసం పోరాడుతూనే ఉన్నారు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళకి తెలియని పక్షంలో పక్కన వాళ్ళ నిర్ణయాలు తీసుకోవచ్చు. తెలిసిన సమయంలో కూడా నా నిర్ణయాలే ఇంకా నా వల్లే మీరు ఇదయ్యారు అన్న భావన ఆడవాళ్ళకి చాలా తొక్కేస్తుంది అనమాట. తొక్కి వదిలేస్తుంది. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ డిసప్పాయింట్ మాత్రం చేయమాకండి దయచేసి. ఆడవాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అని మాత్రం అనుకోమాకండి. ఒక్కసారి మీరు చూడండి, మీరు బాగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా చైతన్యం అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళలో టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని బయట పెడితేనే కదా తెలిసేది. బయట పెట్టనిస్తేనే కదా తనైనా బయట పెట్టగలిగేది. తనకు కావాల్సిన ధైర్యాన్ని మీరు ఇస్తే బయట పెట్టగలదో లేదో మీకు తెలుస్తుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్కళ్ళలో టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ని బయట పెట్టనివ్వండి. ఏదో ఒక సాకు చెప్పి ఏదో ఒక వంక చెప్పి తనని మాత్రం అక్కడితోనే అణగదొక్కమాకండి. దేశానికి స్వాతంత్రం వస్తే సరిపోదు, ఇంట్లో ఆడవాళ్ళకు కూడా స్వాతంత్రంగా ఉండాలి. అలాగని తప్పు చేస్తే ఎంకరేజ్ చేయమని అయితే చెప్పట్లేదు. తను నడిచే మార్గం కరెక్టే అయినప్పుడు తనని మీరు డిసప్పాయింట్ మాత్రం చేయమాకండి. అలాగని మీరు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ డిసప్పాయింట్ మాత్రం చేయమాకండి. నాకు చెప్పాలనిపించి చెప్పాను. అప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడైతే స్వేచ్ఛగా ఉండగలుగుతారో, తన మనసులో బాధ ఎప్పుడైతే స్వేచ్ఛగా అందరితో సమానంగా పంచుకోగలుగుతారో, ఆనందాన్నైనా బాధనైనా స్వేచ్ఛగా ఆడవాళ్ళు పంచుకోగలిగినప్పుడే నిజంగా స్వాతంత్రం వచ్చినట్టు. ఇంట్లో దేశానికి స్వాతంత్రం వస్తే సరిపోదు, కుటుంబానికి కూడా స్వాతంత్రం రావాలి. కుటుంబం స్వాతంత్రం అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇంట్లో ఆల్రెడీ నచ్చినట్టుగా జరుగుతుంది. అలాగే ఆడవాళ్ళకి కూడా ఇంట్లో ఇద్దరికి సమాంతరంగా జరిగితే మాత్రం అప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని నా ఉద్దేశం. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్లో చెప్పండి. ఇక ఈ రోడ్డు వచ్చేసి ఎర్రకట్ట రోడ్డు ఫ్రెండ్. నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా, ఏంటంటే అటువైపు శ్రీనివాస్ మహల్ దారికి వెళ్ళే రోడ్డు అంతా చూపించాను. ఈ రోడ్డుకి ఎప్పుడు మంచి రోజులు వస్తాయా అని చెప్పి అన్నాను కదా, ఆ రోడ్డు అయితే బాగు చేసేసారు. దాని ఎదురు ఆపోజిట్ రోడ్డు కూడా బాగు చేసేసారనమాట. అదే 1/2 అంటారు కదా, అటువైపు ఇటువైపు రెండు వైపులు బాగు చేస్తారు. ఇక నేను అడుగుతున్నాను ఈ రోడ్డుకి ఎప్పుడు మంచి రోజులు వస్తాయా అని. ఎందుకంటే ఈ ఎర్రకట్ట రోడ్డు మీద ఎన్నో ప్రాణాలు పోయినాయి, ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో ప్రాణాపాయాలు జరిగినాయి అనమాట. ఈ రోడ్లు బాగుంటే ఏ రకమైన యాక్సిడెంట్లు కూడా కొంచెం జరగకుండా ఆ యాక్సిడెంట్లు అనేవి అదుపులో ఉంటాయి అని చెప్పి నా ఉద్దేశం. నేను చూశాను ఫ్రెండ్స్, నా మ్యారేజ్ అయిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇదే నేను చూపించాను కదా ఫస్ట్ ఎర్రగట్ట రోడ్డు అని, ఆ రోడ్డు మీదే పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. సో ఏమిటంటే ఆ యాక్సిడెంట్ వల్ల ఒక కుటుంబం అయితే పాడైపోయిందనమాట. ఒక తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, పిల్లలేమో తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలిపోయారు. సో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు తగ్గితే చాలా వరకు కుటుంబాలు బాగుంటాయి అనేది నా ఉద్దేశం. ఇక మేము ఫైనల్గా ఒక
గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం. అదే పేషెంట్ని చూడడానికి, మాకు తెలిసిన వాళ్ళని చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో ఎలా ఉందనేది కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.